కట్టించాలని చెప్పేసి నిర్ణయం చేసి మా పేద ప్రజలకు మంచి ఇండ్లు ఇవ్వాలనేటటువంటి సంకల్పంతో మరి నిజామాబాద్ పట్టణంలో నాగారం ప్రాంతంలో ఉన్నటువంటి ఏరియాలో 396 ఇండ్లు మరి కట్టేయడం జరిగింది. దీనికి కర్మ కర్త క్రియ అన్నీ కూడా కేసీఆర్ గారే. వారు ఇచ్చినటువంటి నిధులతో స్థానికంగా ఉన్నటువంటి మేము ఇక్కడ స్థలాన్ని సేకరించి మరి 3 ఫ్లోర్లు బిల్డింగులు కట్టినాం. మరి ఈ అపార్ట్మెంట్లు కట్టినాం, ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా డెవలప్ చేసినాం. మంచిగా బ్రహ్మాండమైనటువంటి బీటీ రోడ్లు వేసినాం, సీసీ డ్రైనేజీలు కూడా కట్టినాం. దాని తర్వాత కరెంటు స్తంభాలు పెట్టి ఎలక్ట్రికల్ పవర్ కూడా కనెక్షన్స్ కూడా ఇచ్చినాం. నీటి వ్యవస్థ ఏర్పాటు చేసినాం. మీ పక్కనే ఉన్నటువంటి ఇక్కడ మేము ఓపెన్ జిమ్ కూడా ఏర్పాటు చేసినాం. పార్కు కోసం స్థలం కూడా మేము కేటాయించినాం. ఇన్ని చేసిన తర్వాత మరి ఎలక్షన్ కోడ్ వచ్చింది, మేము ప్రజలకు ఇవ్వలేకపోయినాం. ఇవ్వకపోతే మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 రోజుల క్రితం హౌసింగ్ శాఖ మంత్రి మరి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు వచ్చి నిజామాబాద్ పట్టణంలో వాళ్ళు కట్టించినట్టుగా ఇందిరమ్మ ఇళ్ళ పేర్లతో మరి పట్టాలు ఇవ్వడం జరిగింది. వాస్తవానికి ఇందిరమ్మ ఇల్లు కాదు, కేసీఆర్ కాలనీ, కేసీఆర్ ఇల్లు, వీటిని ఇందిరమ్మ ఇల్లుగా చెప్పుకొని మరి పట్టాలు ఇవ్వడం జరిగింది. ఎవరైనా మంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ ఏదైనా ప్రారంభోత్సవానికి వస్తే ఆ ప్రాంతానికి వచ్చి అక్కడ ప్రారంభోత్సవం చేస్తారు తప్ప గోడ మధ్యలో కూర్చొని చేయరు. ఇక్కడికి రావాలంటే భయపడి, ఇక్కడికి రావాలంటే సిగ్గుపడి, ఇక్కడ ఉన్నటువంటి నా వెనకాల ఉన్నటువంటి బిల్డింగులు మీరు చూడండి, ఒక్క బిల్డింగ్కి కూడా కిటికీలు లేవు. ఇప్పుడే మేము లోపల పోయి చూసి వచ్చినాం. ఎక్కడ కూడా బాత్రూమ్లన్నీ కూడా కూలగొట్టిండ్రు, ఎక్కడ కూడా సెల్ఫ్లు లేవు. గ్రహించినటువంటి ఈ గృహశాఖ మంత్రి మరి స్థానికంగా ఉన్నటువంటి అధికారులు చెప్పారు, సార్ మనం అక్కడ పోతే మన పరువు పోతుంది, అవి కట్టించింది కేసీఆర్ గారు, మనం కాదు, మరి ఇక్కడనే మనం పట్టాలు ఇద్దామని చెప్తే రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో కూర్చొని మరి ఆ 4 గోడల మధ్యలో ఒక 10 మందికి పట్టాలు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. ఈరోజు మేము మంత్రి గారిని అడుగుతా ఉన్నాం, మంత్రి గారు మీరు ఇందిరమ్మ ఇళ్ళ పేర్ల మీద మీరు ఏవైతే ఇక్కడ 1500 ఇళ్ళు శాంక్షన్ చేసిండ్రో 300 ఇళ్ళు ఇప్పటికీ కట్టుకున్నారు, మాకు తెలుసవి, కానీ ఇంతవరకు బిల్లులు రాలే. మేము వాటి గురించి మేము ప్రశ్నించలే, మీ ఇందిరమ్మ ఇళ్ళ జోలికి రాలే, కానీ మా కేసీఆర్ ఇళ్ళకి వస్తే మాత్రమే మేము చేతులు కట్టుకొని కూర్చోమని చెప్పేసి మేము హెచ్చరిస్తూ ఉన్నాం. మీరు చెప్పాల్సింది మీ ప్రజల ముందు, ఇది మేము కట్టిన ఇల్లు కాదు, ఇవి కేసీఆర్ గారి హయాంలో కట్టినటువంటి ఇల్లు, మరి మాకు అక్కడికి రాక మాకు ముఖం చెల్లక మేము ఇక్కడి నుంచే మేము పట్టాలు ఇస్తున్నామని చెప్పి చెప్పాల్సింది. మరి ఈరోజు మాకు బాధ అనిపిస్తూ ఉంది, మీరు పట్టాలు ఇచ్చారు కానీ నిజమైనటువంటి లబ్ధిదారులకు ఇవ్వలేదన్న సంగతి కూడా మాకు తెలుసు. మీకు సంబంధించిన వాళ్ళకు, మీకు అనువైన వాళ్ళకు మాత్రమే మీరు పట్టాలు ఇచ్చారు. ఎందుకంటే గతంలోనే మేము లిస్టు తీసినాం, కానీ కోడ్ రావడం వల్ల పంపకాలు జరగలే. మరి ఆ లిస్ట్ ఎక్కడ పోయింది, మళ్ళీ ఎందుకు మళ్ళీ కొత్త లిస్టు తీసిండ్రు? మరి ఇంత మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నటువంటి ఈ కాలనీని మరి ఎందుకు వృధా చేస్తున్నారని చెప్పేసి నేను మంత్రి గారిని, ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా. కిటికీలు బిగించకుండా, దర్వాజాలు బిగించకుండా మరి ఏ విధంగా మరి ప్రజలు వచ్చి ఇక్కడ ఉండాలని చెప్పేసి మీరు శాసిస్తారు? 2 వారాల్లో మీరు కేటాయించినటువంటి ఇళ్లలో లేకపోతే మళ్ళీ ప్రభుత్వం స్వాధీనపరుచుకుంటుంది అనేటటువంటి బెదిరింపులు కూడా ఉన్నాయి. కాబట్టి బేషరతుగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఒప్పుకొని మాటని ఇది కేసీఆర్ కట్టించినటువంటి ఇల్లు మాత్రమే అని చెప్పాలని చెప్పేసి మరి ఇవన్నీ కూడా వెంటనే ఈ కిటికీలను కానీ, ఈ దర్వాజాలను కానీ, ఈ లోపల ఉన్నటువంటి టాయిలెట్లను అన్నీ కూడా పునరుద్ధరించాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. జై హింద్, జై తెలంగాణ.
ఇక్కడ కేవలం మేము 2 BHK కట్టడమే కాదు, 2 BHKతో పాటు ఇక్కడ రోడ్లు వేసినాం. ఇంతవరకు చెక్కు చెదరలేదు, ఒక్క రోడ్డు మీద ఒక చిన్న గుంత కూడా లేదు, అంత బ్రహ్మాండంగా మేము వేసినాం. సీసీ డ్రైనేజీలు కట్టినాం, కరెంటు స్తంభాలు పెట్టినాం, మొత్తం లైటింగ్ వ్యవస్థ ఏర్పాటు చేసినాం. మీ వెనుకనే వాటర్ ట్యాంక్ కూడా కట్టించినాం. దీనికి 24 గంటల వాటరు వచ్చేటట్టు కూడా మేము అప్పటికే దానికి కనెక్షన్స్ ఇప్పించి పెట్టినాం. డ్రైనేజ్ వ్యవస్థ ఏర్పాటు చేసినాం, ఓపెన్ జిమ్ కూడా కట్టినాం. మరి మేము తిరిగి అధికారంలోకి రాలే, కేవలం కొద్ది ఓట్లతో ఓడిపోయినామో, సరే ఏదో జరిగింది. కానీ వచ్చినటువంటి ప్రభుత్వం కేసీఆర్ గారికి ఎక్కడ పేరు వస్తుందో, కేసీఆర్ గారికి పేరు రావద్దనేటటువంటి ఉద్దేశంతో ఒక కసితో ఒక 3 సంవత్సరాలు దాన్ని పక్కన పడేసారు. మరి పక్కన పడేసిన తర్వాత ఈరోజు మీరందరూ ఇప్పటిదాకా విజువల్ తీసుకున్నారు, మీరు నాతో పాటు వచ్చి మీరు చూసినారు. అక్కడ మరి నివాసయోగ్యంగా ఉన్నాయా? లేవు. ఈ పరిస్థితి చూసినటువంటి అధికారులు అక్కడికి పోతే ప్రజలు ఆందోళన చేస్తారనేటటువంటి ఉద్దేశంతో రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో కూర్చొని కేవలం ఒక 10 మందికి పట్టాలు ఇప్పించే చేతులు దులుపుకున్నటువంటి పరిస్థితి. ఈరోజు నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తూ ఉన్నా, ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేని కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. కేవలం మా ప్రభుత్వం లేదు అని చెప్పేసి మీరు చేతులు దులుపుకోవడం కాదు, ప్రజల సమస్యలను పట్టించుకోవాలి, ఇక్కడ రావాలి. మనం ఇల్లు ఇచ్చినాం, కానీ నిజంగా నివాసయోగ్యంగా ఇక్కడ ఉన్నాయా? మరి మనం కొత్తగా ఏదైతే ఇందిరమ్మ ఇళ్ళ పేరుతో మీరు పెట్టి ఆ ఇల్లు కట్టడం ముఖ్యమా, లేదా దాదాపు 400 ఇళ్ళు అంటే 396 ఇళ్ళు ఇక్కడ ఉన్నాయి, ఇవి నివాసయోగ్యంగా లేవు కాబట్టి వాటికి ఎస్టిమేషన్ వేయించి ఏదో శాంక్షన్ చెప్తున్నారు, 1.5 కోటి అంటున్నారు, 2 కోట్లు అంటున్నారు, రిపేర్ల కోసం డబ్బులు వచ్చినాయి అంటున్నారు. మరి ఆ రిపేర్లు ఎక్కడ పోయినాయో నాకు తెలియదు. మరి పట్టాలు ఇచ్చేదేదో మరి ఇక్కడ నివాసయోగ్యంగా తయారు చేసి వాటిని అన్నింటినీ రిపేర్ చేసి ఇచ్చేసి ఉంటే బాగుండేది. మరి ఇప్పటికైనా ఆ కార్యక్రమాన్ని చేయాలని, మరి అదేవిధంగా ఐడిఓసి ఏదైతే ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ ఉందో దాని వెనకాల కూడా ఇప్పటికే 252 సిద్ధమైనాయి, ఇంకో 268 ఫుటింగ్ లెవెల్లో జరిగినాయి. మొన్న నేను విన్నా, మంత్రి గారు అక్కడ కూడా పోయి అక్కడ పర్యవేక్షించారని చెప్పి నేను విన్నా. మరి మీరు నిజంగా మీకు పేదల మీద చిత్తశుద్ధి ఉంటే, ప్రేమ ఉంటే అక్కడి ఇళ్లను కూడా మీరు పూర్తి చేసి ప్రజలకు వెంటనే అందించాలి. ఇదే విధంగా మీరు ఏదో 2 ఎకరాలు తీసుకుంటాం, మేము కూడా టవర్స్ కడతామన్నారు, మా విధంగా మీరు కట్టి మీరు నిరూపించండి. తప్పకుండా ఆ రోజు వచ్చి మేము మిమ్మల్ని ప్రజల తరపున మిమ్మల్ని కూడా మేము గౌరవిస్తామని చెప్పేసి నేను పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నవారు కానీ మనందరూ కూడా నేను సూచిస్తా ఉన్నా. తప్పకుండా ప్రజలకు న్యాయం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నా.